అందరి తలలోంచి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ భరోసా అవున ప్రభు కింద జీవనం దీవించండి, ఆశ్రయించండి. వీధి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి. వీధి ప్రార్థన చేస్తుండగా అవున ప్రభు మా సారు నోటుగా బోరుగా మాట్లాడిన వాక్యం చెప్తున్న దాసుని దీవించండి, ఆశక్తులు దయచండి. ప్రభు మంచి మాటలు ఇస్తుండగా నీ నోటుగా ఉంది మనిషి ఈ చివరి దాసుడికి ఇడిపించబెట్టకుండా నీ కాపుల పరిస్థితిని నీకు అందరూ ఇక్కడ బిడ్డలందరూ దీవించండి, ఆశ్రయించండి. మంచి ఆరోశక్తి వల్ల తెచ్చండి మా ప్రభుత్వం అడుగుతున్నా మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సంవత్సరములో చివరి వీధి క్యాన్ల సర్వీస్ ఆరాధన కార్యక్రమం 24వ తారీఖు అంటే మన ప్రజలు ఎంత బిజీ అంటే చెప్పలేనంత బిజీ. వాస్తవం కాదమ్మా? ఇంట్లో వంటలు చేసుకోవడం, అవి చేసుకోవడం, ఇవి చేసుకోవడమే సమయం సరిపోతుంది. ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్రార్థనలో కూర్చుంటారమ్మా? కూర్చోలేరు. ఎందుకంటే పని భారం అనేది ఎక్కువ ఉంటుంది కనుక. అందుకే చాలా మంది వీధులు ఉన్న వారు రాలేకపోయారు అనుకుంటా. దయచేసి ఒక అర్ధ గంట సేపు అయినా దయచేసి ఆ వీధుల్లో ఉన్నవారు, ఈ వీధిలో ఉన్న వారందరూ కూడా వచ్చి కూర్చోవాలని ప్రభు నామములో చేస్తున్నాం. క్రిస్మస్ అంటే సిద్ధపాటు అంటే పాప గోరంటకు పెట్టుకొని సిద్ధంగా వచ్చింది. క్రిస్మస్ అంటే గోరంటకు పెట్టుకునుట చూడు, సిద్ధంగా గోరంటకు పెట్టుకొని వచ్చింది కనుక అదే క్రిస్మస్. కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్న స్థాన పాస్టమ్మ గారు, రేపు ఉదయజ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు కనుక ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే ఉన్నతమైన తన కృపను పొందుకోవాలని ప్రభు నామమున మీకు అందరికీ తెలియజేస్తున్న సమయాన్ని పాస్టమ్మ గారు అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని సంగమా, వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ క్రిస్మస్ క్యాండిలేటింగ్ ఆరాధన కార్యక్రమము ఈ దినం చివరి దినం గనక మరి అనేకులు కూడా పనుల భారంలో ఉంటారు గనక, అయితే ఏది ఏమైనప్పటికీ వచ్చిన వారందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవించాలనేదే దేవుని చిత్తము అయి ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఈ యొక్క క్యాండిలేటింగ్ ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచు ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల వంచుకున్నట్లయితే వాక్యము నిమిత్తమై ప్రార్థన. మహోన్నతుడా, మహిమ కలిగినటువంటి మా దేవా, మా రాజా, మా ప్రభు, నీకే వందనములు, స్తుతి, స్తోత్రములయ్యా. ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క సమయంలోనైనా ఇదిగో తండ్రి నిన్ను స్తుతించాము, ఆరాధించాము దేవా. నీ దీనదాసురైనటువంటి నేనైనా నీ వాక్యమును చెప్తూ ఉంటుండగా నా నోటి బురగా ఉండి మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునయ్యా, ప్రతి బిడకు కూడా వినగల చెవులను గ్రహించే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నానయ్యా. నేను చెప్తే ఎవరు వినరు గనక నువ్వుండి నైనా నా నోటి బురగా ఉండి మాట్లాడుతూ ప్రతి బిడతో నైనా నువ్వే మాట్లాడుతూ రమని వారి జీవితాలను సరిచేస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. ముందున్న కార్యక్రమం అంతా కూడా నీ చేతిలోకి సమర్పణ చేసుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ గణనామంని హెచ్చిస్తూ ప్రభు అయిన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క క్రిస్మస్ క్యాండిలేటింగ్ ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క టాపిక్ ఏమిటంటే క్రైస్తవులు ఎలా నడవాలి. క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము
దేవుని బిడలమైన మనము ఎలా నడవాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని పిలుపునకు యోగ్యముగా నడవాలంట. నువ్వెందుకు పిలువబడ్డావో ఆ పిలుపుకు తగినట్టుగా నువ్వు నడవాలంట. చాలా మంది విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులు, దేవుని పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడు పిలిచినటువంటి పిలుపును గుర్తెరగలేక జీవించే వారిగా ఉంటున్నారు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. నిజంగా మనం ఎలా నడవాలి అంటే దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలంట. నిజంగా చాలా మందిలో వినయము లేదండి. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, గమనించిన విషయాలు చాలా మందిలో గమనించిన విషయంలో ఏమిటంటే సేవకులంటే వినయం లేదు, పెద్దలంటే వినయం లేదు, దేవుడంటే అస్సలు వినయం లేదండి. ఎంత ఒక్కసారి పేరుకి ఏమేం చెప్పుకుంటున్నాం? క్రైస్తవులము అంటున్నాం, విశ్వాసులము అంటున్నాం, దేవుని పిల్లలము అంటున్నాం. కానీ నువ్వు పిలువబడ్డావు, ఒక సంఘ పెద్దగా దేవుని పిలుపునకు నువ్వు పిలువబడ్డావు, ఒక విశ్వాసిగా దేవుని పిలుపునకు నువ్వు పిలువబడ్డావు, ఒక సేవకునిగా దేవుని పిలుపునకు నువ్వు పిలువబడ్డావు. పిలువబడిన పిలుపునకు తగినట్టుగా సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని లేఖనంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మరి దేవుడు ఎంత వినయంతో ఈ లోకంలో జీవించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని వదిలి ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలు అనుకుంటున్నానండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అంత వినయంతో జీవించిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఆయన పిల్లలమైనటువంటి మనలో వినయము లేదండి. నిజంగా క్రిస్మస్ అంటే ఏమిటంటే నూతన వస్త్రాలు ధరించుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, బంధువులతో కలిసి సంతోషించడం, ఒకరినొకరును కలిసడం. నిజంగా క్రిస్మస్ మనకేం తెచ్చిందంటే బహుమానం తెచ్చిందండి. నిజంగా క్రిస్మస్ అంటే బహుమానంలు ఇచ్చిపుచ్చుకోవాలండి. నిజంగా మనమేమో తెచ్చుకుంటాం, కానీ సేవకులకు ఇవ్వాలన్నా కూడా ఏం చేస్తున్నాం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం. అందుకోసమే పిలువబడిన పిలుపునకు తగ్గినట్టుగా దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. క్రైస్తవులు ఎలా నడవాలి అంటే దీర్ఘశాంతముతోనూ సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలంట. మరి నడుచుకుంటున్నావండి? ఒకవేళ ఇంతకాలము నువ్వు నడుచుకోలేకపోయావేమో, ఇంతకాలము ప్రభువును కలిగి నువ్వు జీవించలేకపోయావేమో, యోగ్యమైనటువంటి జీవితము మనలో లేదేమో. ఈ దినము నుంచి అయినా, ఈ సమయం నుంచి అయినా ప్రభువా నన్ను బ్రతికిస్తూ ఉన్నావు, నన్ను జీవింపచేస్తూ ఉన్నావు, నీ పిలుపునకు తగ్గినట్టుగా నేను నడుచుకోటకు నన్ను నీ జ్ఞానముతో నింపు ప్రభువా. నువ్వు నన్ను వాడుకుంటున్నావు, నేను నన్ను వాడుకుంటున్నందుకై నీకు వందనములయ్యా. నీ పిలుపునకు తగినట్టుగా సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ దీర్ఘశాంతముతోనూ నడుచుకోటకు నాకు నేర్పు ప్రభువా. నీ నామమునకు ఘనత తీసుకొచ్చే కుమారుడిగా కుమార్తెగా నన్ను వాడుకోవయ్యా. ప్రార్థిస్తూ ఉన్నామండి, దేవుణ్ణి అడుగుతూ ఉన్నామా? నిజంగా క్రైస్తవులం అంటున్నాం, కానీ లోకానుసారమైనటువంటి మార్గములలో నడుస్తూ ఉంటున్నాం. ఎంత అవివేకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులు ఎలా నడవాలి అంటే యోగ్యముగా నడవాలంట, ఎలాంటి పాపము లేకుండా నడవాలంట. మన దేవుడు పరిశుద్ధుడండి, ఆయన పవిత్రుడండి, ఆయన జన్మ ఒక పవిత్రమైనది. మరి ఆయనను ఆరాధిస్తున్న మనము కూడా పవిత్రులముగానే ఉండాలండి.
కానీ మనలో ఏముందంటే అంతా కూడా అపవిత్రతనేనండి. చూపుల్లో అపవిత్రత, మాటల్లో అపవిత్రత, తలంపుల్లో అపవిత్రత. నిజంగా అలా ఉంటూ క్రిస్మస్లోనికి ప్రవేశించకూడదండి. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ క్యాన్లైటింగ్ ఆరాధనలో నుంచైనా ప్రభువా నువ్వు నన్ను నిలబెట్టుకున్నావు, నన్ను సజీవ సంఖ్యలో ఉంచావు, అయితే నేను ఇంతకాలము యోగ్యముగా నడుచుకోలేకపోయావేమో, అయోగ్యమైన జీవితాన్ని నేను జీవించానేమో, ఇక నుంచి అయినా ఈ దినము నుంచి అయినా నువ్వు పిలువబడిన పిలుపునకు యోగ్యముగా నడుచుకోటకు నాకు నేర్పు ప్రభువా అని మనమందరము కూడా దేవుణ్ణి అడగాలండి. రెండోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలంట? సంగమునకు వెలపట్టి వారికి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి. వెలపట్టి వారు ఎవరు అంటే లోకంలో ఉన్నవారండి. దేవుణ్ణి ఎరగనటువంటి వారితో మనం ఎలా నడుచుకోవాలంట? జ్ఞానం కలిగి నడుచుకోవాలంట. మరి నువ్వు జ్ఞానంతో నడుచుకుంటున్నావండి? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు. క్రిస్మస్ వస్తుందని సంతోషపడుతున్నావు, కానీ క్రీస్తుకు తగిన జీవితము మనలో లేదండి. క్రిస్మస్ వస్తుంది ఆనందపడుతున్నావు, కానీ సమాధానమైనటువంటి జీవితము మనకు లేదండి. క్రిస్మస్ వచ్చిందని ఉల్లాసిస్తూ ఉన్నావు, కానీ అంత ఉత్సాహంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉంటున్నామండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేలోగా సమయం లేదు. కుంటి సాకులు చెప్తామండి. దేవుడు మన జీవితాలపైన కూడా ఒక్కసారి తన కన్ను ఎర్ర చేశాడు అనుకో, మనం ఏమైపోతామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఎలా నడవాలి అంటే జ్ఞానముతో నడుచుకోవాలంట. ఎవరికి? సంగమునకు వెలపట్టి వారి ఎడల నీవు జ్ఞానము కలిగి నడుచుకోవాలంట. నిజంగా మనల్ని అనేకులు కూడా చూస్తూ ఉంటారండి. అజ్ఞానంగా నడిచావనుకో నువ్వు దేవుని నామమునకు అపకీర్తి తీసుకొచ్చినట్లేనండి. నీ వలన దేవుని నామమునకు అపకీర్తి రాకూడదండి. నీ వలన దేవుని నామమునకు ఘనత రావాలి, మహిమపరచబడాలి. నువ్వు సాక్షిగా నిలబడాలి అంటే నువ్వు జ్ఞానం కలిగి నడుచుకోవాలండి. నిజంగా దినములు చెడ్డవి, సమయమును పోనీయకూడదంట. సద్వినియోగము చేసుకొనొచ్చు సంగమునకు వెలపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలంట. మరి సంగమునకు వెలపటి వారి ఎడల నువ్వు ఎంతవరకు జ్ఞానం కలిగి నడుచుకుంటున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా. ఇంతవరకు నువ్వు అజ్ఞానంగా జీవించావేమో. ఒకసారి చాలా మంది ఎలా నడుచుకుంటారంటే అజ్ఞానంతో నడుచుకుంటున్నట్టు. క్రైస్తవుడే చాలా మంది వేలెత్తి చూపే విధంగా నడుచుకుంటారు. స్మోకింగ్, దేవుని సన్నిధానానికి వస్తారు స్మోకింగ్ చేస్తారు, దేవుని సన్నిధానానికి వస్తారు డ్రింకింగ్ చేస్తారు. ఇదే ఇంకా క్రిస్మస్. ఇదేంటండి క్రైస్తవుడి నడవడిక? ఇది కానే కాదండి. ఏంటి క్రైస్తవుడి నడవడిక అంటే? ఎలా నడవాలి అంటే జ్ఞానముతో నడుచుకోవాలంట. ఎవరి ఎడల? సంగమునకు వెలపటి వారి ఎడల, అంటే దేవుని సన్నిధానానికి రాని ఎడల, రాని వాని ఎడల అనగా లోకంలో ఉన్నటువంటి బిడల, దేవుణ్ణి ఎరగనటువంటి వారి పట్ల మనము జ్ఞానం కలిగి నడచాలంట. నీ వలన దేవుని నామమునకు మహిమ కలుగుతుందా, అపకీర్తి కలుగుతుందో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. నీ వలన మహిమ కలగాలి అంటే నీ వీటిలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. వాక్యము నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? చీకటిలో నుండి, అంధకారములో నుండి దేవుని యొద్దకు నడిపిస్తుంది, అనగా వెలుగులోనికి నడిపిస్తుందండి. నిజంగా నువ్వు వెలుగులో నడుస్తూ ఉన్నావా అండి? ఒక్కసారి జ్ఞాపకం. దేవుని దగ్గరికి వస్తూ ఉన్నావా? ఎందుకు రాలేకపోతున్నావు? నీలో ఒక తప్పు అనే భయము ఉన్నదండి. నిజంగా అలాంటి భయమును మనలో తీసివేసుకొని మనము సంగమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా ఎలా నడవాలంట? ఎలా నడవాలమ్మా? ఎలా నడవాలి? యోగ్యముగా నడవాలి.
సంపూర్ణ వచ్చానమ్మా పోయానమ్మా అనేది కాదు, సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ దీర్ఘశాంతముతోనూ నడుచుకొనవలెనని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అనగా క్రైస్తవుడు ఎలా నడవాలి అంటే దేవుని పిలుపునకు తగినట్టుగా నడవాలంట. ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నావంటే దేవుని పిలిపేనండి. ఒక పెద్దగా నువ్వు ఉన్నావంటే దేవుని పిలిపేనండి. ఒక పరిచారకుడిగా నువ్వు ఉన్నావంటే దేవుని పిలిపేనండి. ఆ పిలుపునకు తగినట్టుగా నువ్వు నడుచుకోవాలి. ఒక సేవకులుగా మనం ఉన్నాము అంటే దేవుని పిలుపునకు తగినట్టుగా నడుచుకోవాలండి. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని పిలుపునకు తగినట్టుగా నడుచుకున్నాక స్వచిత్తానుసారంగా జీవించేవారుగా ఉంటున్నారండి. ఎంత అవివేకం ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని పిలుపునకు యోగ్యముగా నడుచుకునే వారిగా ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా ఎలా నడవాలి అంటే జ్ఞానముతో నడవాలంట. ఎవరి పట్ల? సంగమునకు వెలపటి వారి ఎడల జ్ఞానముతో నడుచుకోవాలంట. క్రైస్తవులమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము, దేవుని పిల్లలమైనటువంటి మనము జ్ఞానముతో నడుచుకోవాలంట. అందుకోసమే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటున్నారు. నిజంగా చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. మన కుటుంబంలో వెలుగుతో నింపబడాలండి. మన కుటుంబంలో ఉన్నటువంటి అంధకార శక్తులన్నిటినీ కూడా పారతోలాలి. ఏంటి అంధకార శక్తులు? శరీర కార్యంలే అంధకార శక్తులండి. పాపమే ఒక అంధకార కార్యం అండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వాటన్నిటిని కూడా ఈ సంవత్సరము నువ్వు తీసివేసుకొని పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి వేసుకొని నువ్వు ఎలా నడవాలి అంటే మరి జ్ఞానముతో నడుచుకునే కుమారుడిగా, కుమార్తెగా, ఒక ప్రియబిడగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక మరి 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎలా నడవాలి అంటే సమాధానంతో నడవాలంట. సమాధానం ఉందండి? ఉందా? ఉందా లేదా? ఉందండి. ఒకవేళ సమాధానం లేకుండా క్రిస్మస్ లోనికి కూడా ప్రవేశించకూడదండి. చాలా మంది క్రిస్మస్ దినాన ఏం చేస్తున్నారంటే క్రీస్తును క్రిస్మస్ గా చేసేస్తున్నారండి. క్రీస్తును మిస్ చేసేస్తూ ఉన్నారు. క్రీస్తును ఆరాధించకుండా ఇంటి పనుల్లో మునిగిపోయే వారిగా ఉంటారు. కానీ క్రిస్మస్ ఎలా జరుపుకోవాలో అంటే మనము క్రీస్తును ఆరాధించాలండి. మనం ఏం చేస్తున్నామంటే చాలా చక్కగా తినేసి సాయంకాల వేళలో క్రీస్తుని ఆరాధిస్తున్నామండి. అది కాదండి. ఉదయకాల వేళలోనే 10 నుంచి 1లోగా దేవుణ్ణి ఆరాధించడము మనం నేర్చుకోవాలండి. నిజంగా జ్ఞాపకం చేసిన మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మన జీవితాలను సమాధానముతో నడుచుకోవాలంట క్రైస్తవుడు. మరి సమాధానం ఉందండి? వారంటే వీరికి సమాధానం లేదు, వీరంటే వారికి సమాధానం లేదు, ఒకరంటే ఒకరికి సమాధానం లేని స్థితిలో ఉంటున్నారు. నిజంగా కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘములో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, ఐక్యత లేదు, అక్క చెల్లెళ్ళ మధ్య సమాధానం లేదు. సమాధానం లేని జీవితము వ్యర్థము. సమాధానంతో మనం జీవించే వారిగా ఉండాలి. నిజంగా ఒకవేళ ఇంతకాలం నీకు సమాధానం లేకపోతే ఇక నుంచి అయినా సమాధానంతో నడుచుకునే బిడగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనం ఎలా నడవాలి అంటే చివరిగా జ్ఞాపకం చేసుకుని ముగించేసుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలి చూపు వలన
కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు యొద్ద నివసించుటకు ఇష్టపడుచు ఉన్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులా ఆపేక్షిస్తూ ఉన్నాను అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. మనం ఎలా నడవాలి అంటే విశ్వాసంతో నడవాలంట. నడుస్తూ ఉన్నావా? దేహం ఉన్నా కూడా లేకున్నా కూడా మనము ప్రభువునందు ఉన్నామని విశ్వాసముతో నడవాలంట. అందుకోసమే ప్రభు యొద్ద నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాము అని అక్కడ లేఖనములలోనే మనం చూస్తాము. అక్కడే మరి 5వ వచనం చివరి లైన్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసము వలననే మనము నడుచుకోవాలంట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట కూడా అసాధ్యమండి. నిజంగా ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు విశ్వాసం కలిగి నడుచుకోవాలంట. మరి విశ్వాసం ఉందండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే అవతలి కొండ ఇవతలికి తెప్పలాగా వేస్తానంటున్నాడండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తానంటుందండి. మరి నీలో నీ జీవితంలో ఎంత వయసు ఉంటే అన్ని క్రిస్మస్లు జరిగిపోయాయి, కానీ నీలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. మరి విశ్వాసం నీలో ఉందా? ఒకవేళ ఇంతకాలం నువ్వు విశ్వాసంతో నడుచుకోలేకపో, నిజంగా చాలా మంది విశ్వాసంను కోల్పోయేవారిగా ఉంటారు. శ్రమ వస్తే ఏమి దేవుడు లేబ్బా, ఇన్ని బాధలు నాకే, ఇన్ని కష్టాలు నాకే, నేను ఇంతగా ప్రార్థిస్తుంటే ఎక్కడండి మన విశ్వాసము? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం విశ్వాసముతో నడుచుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు గనక ఈ క్యాన్లైటింగ్ ఆరాధన నుంచైనా నీ జీవితంలో, నీ కుటుంబంలో వెలుగు కలగాలి అంటే మొట్టమొదటగా నీలో విశ్వాసం ఉండాలండి. విశ్వాసం లేకుండా మరి వెలుగు కావాలి అంటే, దేవుని యొద్దకు వెళ్ళాలంటే వెళ్ళలేమండి. నిజంగా విశ్వాసముతో మనమందరం కూడా నడుచుకోవాలని ప్రభు నామం తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు చగన వార్త మనం అందించిన స్థానిక పాస్టమ్మ గారు రేపు ఉదయ జ్యోతి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని వినివిడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారంగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రార్థన మన మధ్యలో ఉన్న ఆనందరాజు గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరి తల్లి వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలముందున మా ప్రియ పరలో గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ క్రిస్మస్ సంబరాల్లో మేమెంతో ఘనంగా జరుపుకున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ చివరి రోజు కూడా ఎంతో ఘనంగా సిద్ధపడి మేము ఈ క్రిస్మస్ వేడుకల్లో మేము పాల్గొన్నాం ప్రభువా. ఈ వీధి కూడిక ఏర్పాటు చేసుకున్నందుకు ఈ వీధి వారందరికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. అవును తండ్రి, ఇక్కడ వచ్చిన వీధి కుటుంబాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభువా. అవును తండ్రి, అమ్మగారు చక్కటి వాక్యాన్ని మాకు అందించారు ప్రభువా. ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికి కూడా దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ చివరి రోజులో ఎంతో ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నందుకు నీకే మహిమ ప్రభువా. అవును తండ్రి, నీవు చేసిన మేలులు కూడా ఎన్నటికీ మేము మరుమలేం ప్రభువా. అవును తండ్రి, ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతటిలో కూడా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపిస్తావని యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, సమయంలో క్యాండిల్స్ పంచాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నా. క్యాండిల్స్ తీసుకొచ్చినారా?
చేసి క్యాండిల్స్ తీసుకున్న వారందరూ నిలవాలి. ఈ వీధిలో ఉన్న పెద్దలు అనగా కుటుంబానికి ఒకరు చొప్పున పెద్దలు ఇక్కడికి వచ్చి నిలవాలని ప్రభువును తెలియజేస్తున్నా. దయచేసి ఇక్కడ లైన్గా వచ్చి కొందరు పెద్ద నిలవాలని ప్రభువును తెలియజేసిన సంఘ పెద్దలు కూడా ఇక్కడికి రావలసిందిగా ప్రభు నామమున మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నా. సమయంలో దయచేసి అందరు లేచి నిలవాలి. అన్నా రండి భాస్కర్ అన్న గారు ఇక్కడికి రా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సంవత్సరం చివరి వీధి క్యాన్ల సర్వీస్ ఆరాధనలో దేవుని యొక్క మహాకృపను బట్టి చేరాం. ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎంతో అద్భుతకరంగా జరిగించాడు. కనుక ఈ సమయంలో ఒక క్యాండిల్ ను వెలిగిస్తున్నాం. ఈ క్యాండిల్ ఎలాగైతే వెలుగునిస్తుందో అలాగే మనము కూడా క్రీస్తులో వెలిగి అనేకుల వెలుగునిస్తూ దేవుని యొక్క బిడ్డగా సాక్షిగా కొనసాగాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ క్యాండిల్ ను వెలిగిస్తూ ఉన్నాం. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని హోరులో ఆరని దీపమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగా, నిలిగావు నిండుగా, చేశావు పండుగా, వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రార్థించుకుందాం. అందరము తలలు వంచి ఉండగా ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన మా యేసయ్య, మా రాజా, మా ప్రభుని స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన యొక్క సంవత్సరం చివరి వీధి క్యాన్ల సర్వీస్ ఆరాధనలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి ప్రార్థించే ధన్యతను మాకు ఇచ్చారు దేవా, స్తోత్రాలు. ప్రత్యేకముగా ఇంతవరకు పాడుతుని స్తుతించాం, ఇంతవని వాక్యాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక నీ వాక్యానుసారముగా నీ చిత్తానుసారముగా మేమందరము నడుచుకునే భాగ్యమును ధన్యతను మాకందరికి ప్రసాదిస్తూ నీ ఆత్మత నింపని దేవా, స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయన ఈ వీధిలో ఉన్న వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వీరందరికీ నాయన అత్యధికమైన దీవెనలు, అత్యధికమైన ఆశీర్వాదాలు, అత్యధికమైన వాగ్దానం మీరు అనుగ్రహించి నీ ఆత్మత నింపని దేవా, స్తోత్రాలు. వీరి
కుటుంబాల్లోనైనా ఎవరైనా తండ్రి బలహీనులుగా ఉంటే ఈ నామములో సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వీరి కుటుంబాల ఇరుకులను ఇబ్బందులను మీరు తొలగించండి. అలాగే కుటుంబాలన్నిటినీ అత్యధికమైన ఆశీర్వాదములతో మీరు నింపండి ప్రభా. స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయన వీరి కుటుంబాలన్నిటికీ క్రిస్మస్ సంతోషం, సమాధానం, నీ వెలుగుని ప్రత్యక్షత, నీ సన్నిధి కాంతిని మీరు అనుగ్రహించి ఈ ఆత్మ నింపండి. ప్రత్యేకమైన యొక్క సంఘమంతరిని, పెద్దలందరినీ ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసి ఆశీర్వదిస్తూ నీ దీవెనలతో, ఆశీర్వాదముతో, వాగ్దానముతో, నీ మేలతో నింపండి దేవా. స్తోత్రాలు. ఈ సమయంలోనైనా ఈ క్యాండిల్ వెలుగుతూ ఎలాగైతే అనేకులకు వెలుగునిస్తుందో మేము కూడా ప్రభు నీలో వెలిగి అనేకులకు నాయన వెలుగునించడానికి, అనేకులకు మేము ఆదర్శంగా జీవించడానికి గొప్ప సహాయమును అనుగ్రహిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ నీ దీవెనలతో, ఆశీర్వాదముతో, వాగ్దానముతో, నీ ప్రభావముతో నింపుతారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు వేరునట్లు భూమి మీద వేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మాను క్షమించగాను క్షమించుము, మా ముక్షణలేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. తన యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మను సహవాసం ఈ వీధిలో ఉన్న వారందరికీ, సంఘమంతటికి, పెద్దలందరికీ తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పాలి అందరూ. చివరి సంవత్సరం చివరి క్యాండిల్ సర్వీస్ ఆరాధన గనక అందరు గట్టిగా చెప్పాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. గట్టిగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో దేవుడు మీ కుటుంబాలకు క్రిస్మస్ సంతోషం, సమాధానము, తన వెలుగు, తన ప్రత్యక్షత, తన సన్నిధి కాంతిని మెండుగా దండిగా ప్రసాదించును గాక. ఆమేన్. అందరు కొందనాలమ్మా. దయచేసి అందరూ కూర్చోండి.